గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో రీసెంట్ టైమ్స్లో గైనిక్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారంటే అది అసలు చిన్న విషయం కాదు, చిన్న పెద్ద అనే తేడా లేదనమాట. సో అందరికీ కూడా గైనిక్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. బట్ ఈరోజు కొన్ని ఆసనాల ద్వారా మనకి ఎలాంటి గైనిక్ ఇష్యూస్ రాకుండా అర్లీ స్టేజెస్ నుంచి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో ఎట్ ద ఏజ్ ఆఫ్ 11, 10 అక్కడి నుంచి కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 45+ వాళ్ళకి కూడా ఉపయోగపడే ఆసనాలు ఈరోజు చెప్పుకుందాము. సో ప్రస్తుతం మనం హిమ గారితో ఉన్నాము, యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్. మాట్లాడేద్దాం, ఆసనాలు కూడా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఈరోజు మీ ద్వారా అందరికీ గైనిక్ ఇష్యూస్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎంతసేపు ట్యాబ్లెట్స్, ఎంతసేపు డైట్ కాకుండా వీఆర్ రెడీ, మేము ఏదైనా ఆసనాలు చెప్తే చేసుకుంటాం అనే వాళ్ళకి మీ త్రూ ఈరోజు ఏమైనా ఆసనాలు చెప్పండి. తప్పకుండా ఝాన్సీ. గైనిక్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాకి మూల కారణం ఏంటో తెలుసుకోవాలి. అంటే ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పెల్విక్ ఏరియా మసిల్స్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు పాత పద్ధతిలో దట్ వాజ్ రొటీన్. ఎందుకంటే ఇలా కింద కూర్చోవటం అనేది మనం రేరెస్ట్గా యోగా కోసం కూర్చోవటమో ఇంకేదో చేస్తాం తప్ప కింద కూర్చోట్లేదు. కింద కూర్చున్నప్పుడు ఏమవుతుంది, పెల్విక్ మసిల్స్ అనేవి ఇలా స్ట్రెచ్ అవుతాయి. అలాగే ముగ్గులు వేసేటప్పుడు ఇవన్నీ రెగ్యులర్, ఖోఖో ఆడేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు పెల్విక్ మసిల్స్ యాక్టివ్, లో బాడీ మసిల్స్ అన్ని యాక్టివ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువ అయిపోవడం, ఎక్కువ చదువుకోవటము, బెంచెస్ లేదంటే ఖాళీగా కూర్చొని ఉండడం, సోఫాలో ఇంటికి వస్తే సోఫాలో టీవీ చూడటం ఇలా. సో అది ఒక వన్ ఆఫ్ ద రీజన్. 2, మీ తినే ఆహారంలో మార్పులు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి. బయట జంక్ ఫుడ్ తినే వాళ్ళకి తొందరగా పీరియడ్స్ రావటం కానీ, పీరియడ్స్లో ఇంబ్యాలెన్స్ అవ్వటం కానీ, తర్వాత పీసీఓఎస్లో వెయిట్ గెయిన్ అయిపోవటాలు, దీని మూల అది వస్తుందా, అది మూల ఏదో వస్తుందా అనేది సపరేట్ స్టడీ. కానీ మన తినే ఆహారం ఇంటి ఫుడ్ తినాలి, అన్నీ వెళ్తున్నాయో చూడాలి. అది న్యూట్రిషియస్ ఫుడ్ అందరికీ ఇంపార్టెంట్. కానీ ఆడపిల్లలకి, ఎదిగే ఆడపిల్లలకి, మెచ్యూర్ అయిన పిల్లలకి ఇంకా కాన్షియస్గా ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాస్ అండ్ ఆల్ ఎక్కువ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అది రాకుండా ముందు నుంచి మనకి జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. బీట్రూట్స్, క్యారెట్స్ ఇవన్నీ ఫుడ్లో, నట్స్ ఇవ్వటము, నువ్వులుండలు. ఇది వరకు మెచ్యూర్ అవ్వంగానే నువ్వులుండలు ఇవన్నీ ఎందుకంటే ఒక రీజన్, కొబ్బరి, ఎండు కొబ్బరి ఇవన్నీ ఎవరి ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు, కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది. అలానే గట్ సిస్టమ్ మీద ఎక్కువ లోడ్ పడకుండా స్పైసీ ఫుడ్ తినకుండా ఆ టైంలో ఎస్ప్లీస్ పీరియడ్స్లో ఇలా చిన్నప్పుడే జాగ్రత్తలు తీసుకునేవారు. ఇప్పుడు ఏంటి అంటే బయట ఫుడ్ తినేయటం, నూడిల్స్ ఇవన్నీ సింథటిక్ ఫుడ్. అంటే మసాలా ఇవన్నీ అసిడిటీ అవన్నీ అది పక్కన పెడితే నూడిల్స్ కానీ లేకపోతే రోడ్ పక్కన దొరికేవన్నీ సింథటిక్ ఫుడ్. దోస్ ఆర్ న్యాచురల్ ఫుడ్ కాదు. ఒరిజినల్గా సోయా సాస్ ఉండదు ఇక్కడ, సోయా నుంచి వచ్చే సాసులు ఏం చేయరు. ఇది ఒక కలర్డ్ సోయా సాస్ టేస్ట్ వచ్చేటట్టు. అలాగే అజినమోటో, అది కూడా అంతే సింథటిక్. ఒరిజినల్గా షుగర్ కేన్, బట్ షుగర్ కేన్ నుంచి వచ్చిన అజినమోటో మనం 60 రూపీస్ ఆఫ్ ప్యాకెట్, నూడిల్స్ ప్యాకెట్లో ఇంత మంచి క్వాలిటీ వేస్తే వాళ్ళకి కలిసి రాదు కాబట్టి అంత కల్తీ ఉంటుంది. సో ఇది కట్ డౌన్ చేయాలి. అలాగే స్ట్రెస్, హార్మోన్ చేంజెస్ అనేవి క్వైట్ కామన్. ఒకసారి పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత, దాని తర్వాత కూడా ఎవ్రీ మంత్ కూడా అందరికీ, మనకి ఇప్పుడు ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్లు, మెనోపాజ్ స్టేజ్, అలాగే ఏ దానికి పీరియడ్స్ అప్పుడు మీ హార్మోన్స్ మారుతూ ఉంటాయి. సో కీప్ చెకింగ్. సో యంగ్స్టర్స్కి పీరియడ్స్ టైంలో 13 years, 14 yearsకి సహజం. సో దాని తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే, అంటే ఎక్సర్సైజ్, ఫిజికల్గా ఫిట్ లేకుండా, ఎక్కువ స్ట్రెస్ తీసుకుని, ఎక్కువ కూర్చుని అలా చదువుకోకుండా, ఎంత మూమెంట్ ఉంటే వాళ్ళకి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. 2, నీకు 1-2 monthsకి స్కిప్ అవుతున్నాయి పీరియడ్స్ అనగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏంటి సమస్య తెలుసుకోవాలి. దెన్ యోగాలో మనకి ఆసనాలు ఉన్నాయి. ఫస్ట్ ఆసనం మనం ఇప్పుడు చేసి చూపించేది బద్ధ కోణాసనం. బద్ధ అంటే లాక్ అని అర్థం, కోణ అంటే యాంగిల్.
సో దీన్ని బటర్ఫ్లై, కామన్ లాంగ్వేజ్ అందరికీ తెలిసింది బటర్ఫ్లై. Okay. సో ఇవి ఎలా చేయాలి అంటే స్పైన్ నిటారుగా ఉంచి 2 కాళ్ళని ఇలా దగ్గర తెచ్చుకుని బటన్ వెయిన్ పట్టుకుని ఇలా మూమెంట్ ఇవ్వాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే పెల్విక్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెచ్ అవుతున్నాయి, అలాగే ఇన్నర్ థైస్ స్ట్రెంథనింగ్ అవుతాయి, లోవర్ బాడీ మసిల్స్ రిలాక్స్ అవుతుంది. అలానే పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు బటర్ఫ్లై చేయలేము అనుకుంటే అట్లీస్ట్ ఇలా కూర్చోండి, ఫ్లో నార్మల్. ఎంత స్ట్రెస్ చేయాలో అలా స్ట్రెస్ చేసేసి కూర్చోవాలి. కొంతమంది కింద దాకా వెళ్తారు, కొంతమంది చేస్తే నొప్పి వస్తుంది అంటే స్లోగా చేయండి, ఇంతే మూమెంట్ ఇవ్వండి. లేదు ఇది కూడా కష్టంగా ఉంది ఇలా కూర్చోండి. ఓకే, కానీ చేసే పద్ధతి స్పైన్ ఇలా ఉంచి కొంతమంది చేస్తారు. ఇది బటర్ఫ్లై లాగా కనబడుతుంది బట్ బ్యాక్ ట్రిగర్ అవుతుంది. ఓకే, సో బ్యాక్ స్పైన్ స్ట్రైట్ ఉండాలి, పాదాలు అంత దూరం కాకుండా ఇంత దగ్గరికి తెచ్చుకోవాలి, వీలైనంత పాసిబుల్ గా దగ్గరగా. అంతే, ఎంత వరకు వస్తే అంతవరకు ఈ మూమెంట్ అనేది మనం చేస్తూ ఉండాలి. సో ఇది ఎంతసేపు చేయొచ్చు అంటే మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసుకోవచ్చు. ఒక 5 minutes స్టార్టింగ్ లో ఉన్న స్టార్టింగ్ లో 5 minutes 6 మీకు నొప్పి రాసేపు చేసుకోవచ్చు. రెండు ఇది యోగా మ్యాట్ మీద, నేను మీకు మామూలుగా కూడా క్లాసులు చెప్తాను, యోగా అనేది మ్యాట్ మీద కూర్చుని ఈ గంట చేస్తేనే యోగా. ఆ గంట కుదరకపోతే ఆ రోజు యోగా ఉండొద్దు కాదు. మీరు 8 o'clock 9 o'clock భోజనం అంతా అయిపోయి టీవీ చూస్తుంటుంటే మూమెంట్ ఇవ్వండి. టీవీ చూస్తూ జస్ట్ అలా కూర్చునేదేదో జస్ట్ ఇలా కూర్చోండి, పోనీ ఇలా కూర్చుంటే అంటే మనకి లైక్ టైం సొల్యూషన్ అనేది కావాలి చేయదు. మనం ఎంత చేస్తుంటా ఉంటాం, వేరే పనులు చేస్తూ కూడా మనం యోగా చేసుకోవచ్చు. ఓకే, టీవీ చూస్తూ కూడా బద్ధకోణాసనం చేసుకోవచ్చు చక్కగా. సో దీనికి లిమిటేషన్స్ లేదు. ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా మీకు పొట్ట డిస్టర్బెన్స్ లేదు, చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా మీకు పొట్ట డిస్టర్బెన్స్ లేదు, వేరే ఆసనాల లాగా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీనికి అసలు ఎవరికి లిమిటేషన్స్ లేదు, అందరూ చేసుకోవచ్చు. ఇంకేం ఆసనాలు ఉన్నాయి? ఇంకా మలాసనం అని ఉంటుంది. మలాసనం జనరల్లీ మలాసనం అనేది డైజెషన్ కోసం అన్నట్టు. అదొకటే కాదు, పెల్విక్ మసిల్స్ కూడా. అంటే ఇదివరకు కాలంలో ముగ్గులేసేవారు, కింద కూర్చుని వంట చేసేవారు. ఇవన్నీ సిట్టింగ్ స్క్వాటింగ్ పొజిషన్. ఇప్పుడు అలా కూర్చొనే వాళ్ళే లేరు. ఈవెన్ దే యూస్ టూల్స్ ఆర్ ఎనీథింగ్, చైర్స్ లో కూర్చోవడం. నుండి ఝాన్సీ ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, ఇది అసిడిటీ కాన్స్టిపేషన్ కదా అని. ఏ ఆసనమో దీనికి ఒక్కదానికి అని ఉండదు యోగాలో. ఇది చాలా మంది టీవీల్లో ఈ పర్టికులర్ ప్రాబ్లంకి ఈ పర్టికులర్ ఆసన అలా ఉండదు, అది కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది అంతే. ఓకే, అలా అనేసి మీ ఒక్కటి ఇది చేసేస్తే చాలు అని కాదు, ఇందులో ఏది మిస్ అయినా కూడా మీకు ఇబ్బంది. ఓకే, మలాసన్, ఈ మలాసన్ బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాము. సో ఏ ఆసనం అయినా కానీ ఒక్కదానికే పనిచేస్తుంది, పిసిఓడికి ఇది, హెడ్ఏక్ ఇది, లేకపోతే వెయిట్ లాస్కి ఇది అనేది కాకుండా ఆ పర్టికులర్ది కొంచెం ఎక్కువ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం చేయాల్సింది అన్ని, మనకి వీడియోలో టైం ఉండదు కాబట్టి ఈ పలానా దానికి ఒక 3 ఆసనాలు చూపిస్తాం. ఓవరాల్ హెల్త్ కావాలంటే మనం అన్ని చేయాలి. ప్రాణాయామము అదే ఉంటుంది, దీనికి ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అవి చేసుకుంటూ దాంతో పాటు ఇది కాంప్లిమెంటరీగా చేయాలి. సో మలాసనం చేద్దాం. సో మలాసనం చేస్తాకి మనం స్క్వాటింగ్ పొజిషన్లో వైడ్ ఓపెన్ చేసి నమస్కార ముద్ర. మీకు సో ఇలా నార్మల్ మనం టాయిలెట్కి నార్మల్ ఇండియన్ టాయిలెట్స్, ఇది న్యాచురల్ ప్రాసెస్, ఇది లేదు కాబట్టి. అలాగే ముగ్గేసేటప్పుడు కూడా స్క్వాటింగ్ పొజిషన్ ఇలా కూర్చుంటారు కదా. అలాగే వంట చేసేటప్పుడు కూడా ఇది వరకు కట్టెల పొయ్యి ఉంది ఇట్లా మొత్తం పాదం మీద కాకపోయినా ఇట్లా బ్రిక్ ఇక్కడ కింద పేటేసుకుని ఇలా కూర్చోవటం వలన ఆటోమేటిక్ గా పెల్విక్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెచ్ అయ్యేవి. ఇన్నర్ థైజ్, మన విమెన్ కి లోవర్ బాడీ స్ట్రెంగ్త్ ఎక్కువ, అందుకోసమే డెలివరీస్ ఎన్నైనా తట్టుకునే శక్తి ఉంటుంది. సో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారి కొంచెం డెలికేట్ అయిపోతున్నాయి, కానీ దిస్ ఇస్ ద బెస్ట్ పోస్చర్. ఇంతేనా, ఇలా కూర్చోవాలంటే ఇలా చేయొచ్చు. దీంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా స్ట్రెచ్ చేసుకొని ఆసనాలను వేరియేషన్స్, ఇలాగా చేత్తో ఎంతవరకు వీలైతే అంతవరకు వైడ్ చేసి నమస్కారం. ఇలా దగ్గరికి వెళ్ళకుండా దూరం చేస్తే ఇంకొంచెం ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది నా దగ్గర. చేయగా ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా ఇబ్బందిగా ఎవరికి ఉన్నా అంటే కింద ఏమన్నా బీటగానే ఏమన్నా వేసుకుని కూర్చుని చేస్తూ మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకే, డన్. సో మా అందరికి తెలిసినవి చాలా కొన్ని ఉంటాయి అన్నమాట. వజ్రాసనం ఒకటి, శవాసనం ఒకటి, రెగ్యులర్ గా చేసే వాళ్ళకు చాలా మంది తెలియదు ఝాన్సీ. శవాసనం అంటే శాంతి ఆసనం కొంతమంది అంటారు, అది చాలా ఇంపార్టెంట్. అవునా, రిలాక్సేషన్ ప్రాబ్లమ్స్ వెన్ యూ కెన్ డూ, బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఫనీ, అది కూడా చాలా ఇంపార్టెంట్. లేదు, ఎవరైనా అన్నప్పుడు ఆసనాలు చేశాను ఈ రోజు యోగా చేస్తుంటే ఏం చేసావు, శవాసనం చేసావా, జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు కదా. శవాసనం సరిగ్గా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ యూజువల్లీ పిసిఓడిస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని గైనిక్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఫస్ట్ ప్రాబ్లం హార్మోన్స్. సో మీ థైరాయిడ్ గ్లాండ్ దగ్గర నుంచి ప్రతి
హార్మోన్ మనం కంట్రోల్ చేసుకోవాలి, అంటే స్టిమ్యులేట్ చేయటం, యాక్టివ్గా ఉంచాలి అంటే ఫిజికల్గా ఫిట్గా ఉంటాం, మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకపోతే తినే ఆహారంలో హోమ్ ఫుడ్ ఉంటుంది. ఈ 3 ఫ్యాక్టర్స్కి కరెక్షన్ చేస్తే మ్యాక్సిమం మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలు 13 years 14 years వాళ్ళని ఎంత యాక్టివ్గా ఉంచగలిగితే అంత యాక్టివ్గా ఉంచాలి. ఆటలు పంపించండి, రిస్ట్రిక్ట్ చేయొద్దు. పీరియడ్స్ కూడా ఒక అడ్డు కాదు. అండ్ ఎంత బాగా చదువుకోవాలి అంటే వాళ్ళు అంత ఫిట్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా కూడా ఉండాలి, మైండ్ ప్రెజెన్స్తో. అండ్ 2 తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. 1 month ఫైన్, 2-3 months స్కిప్ అవుతున్నాయి, 2-3 monthsకి ఒకసారి వస్తున్నాయి, అలాగే ఫ్రీక్వెంట్గా జరుగుతుంది, ఆర్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి దాని తగ్గట్టుగా ఈ ఆసనాలు, మెడికేషన్ అయితే మెడికేషన్, కాంప్లిమెంటరీగా తొందరగా రికవర్, అంటే డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా ఫాస్ట్గా రికవర్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గైనిక్ ఇష్యూస్ అండి. మీరు ఇంకా ఏదైనా ఫేస్ చేస్తున్నా కానీ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆసనాలు మేము చేస్తాము, మాకు ఇంకా చెప్పండి అనేలా ఉంటే కామెంట్ చేయండి. మీరు దేనికోసం అయితే కామెంట్ చేస్తే తప్పకుండా ఆసనాలన్నింటినీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.